నమస్తే అండి. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? నేనైతే మీరు ఇచ్చే సపోర్ట్తో చాలా హ్యాపీగా ఉన్నానండి. అయితే మ్యారేజ్ డే వీడియోకి నాపై మీకున్న అభిమానంతో చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు. కానీ నేను మీలో ఎవ్వరికీ ఆ వీడియోకి రిప్లై ఇవ్వలేదు. అందుకు మీ అందరికీ ముందుగా సారీ అండి. పొలిపాడ్యమి బుధవారం కదండి. ఆ రోజు తెల్లవారుజామున ఇంట్లో దీపాలు వెలిగించుకొని పొలిని స్వర్గానికి పంపించి నా పెళ్లి రోజు వీడియో గురువారానికి షెడ్యూల్ చేసుకొని బుధవారం సాయంత్రం మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి. మా అమ్మ వాళ్ళ ఊరిలో నెట్వర్క్ అందుబాటులో ఉండదండి. అందుకే ఆ వీడియోకి మీకు రిప్లై ఇవ్వలేకపోయాను. నేను రిప్లై ఎందుకు ఇవ్వలేదో పోస్ట్ కూడా పెట్టాను, కానీ ఆ పోస్ట్ అందరూ చూడకపోవచ్చు కదా, అందుకే మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. ఇక్కడ మా సాంబా చూసారా, మా వారికి తేగలు తవ్వుతుంటే తను కూడా ఎలా హెల్ప్ చేస్తుందో. బయట కూలీలను పెట్టుకున్నా ఎవ్వరూ రావట్లేదు, అందుకే మా సాంబా మా వారికి హెల్ప్ చేస్తుందండి. నా పాత వీడియోస్లో ఎక్కువగా సాంబాని చూపించేదాన్ని కదా, ఈ మధ్య వీడియోస్లో సాంబాని సరిగా చూపించలేదు. మీలో ఎంతమందికి మా సాంబా తెలుసో కామెంట్ చేయండి. ఇంతకు అమ్మ వాళ్ళ ఊరు ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. మా పొలంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి. ఆ పనులన్నీ చేయడానికే ఊరొచ్చాము. అయితే ఈ వీడియోలో ఇక్కడ పొలంలో ఏమేమి పనులు చేస్తామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. బుధవారం సాయంత్రం 5 గంటలకి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఆ రోజు నైటు 8 గంటలకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఏలేశ్వరంకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదంతా గిరిజన ప్రాంతమేనండి. మేముండేది పిఠాపురం. ఈ ఊరికి పిఠాపురంకి 70 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ 70 కిలోమీటర్ల దూరం వచ్చి ఇక్కడ మేము వ్యవసాయం చేస్తున్నామండి. ఆల్రెడీ ఇవన్నీ నా ఫార్మింగ్ వీడియోస్లో చెప్పాను. అయితే బుధవారం నైటు వచ్చామని చెప్పాను కదండి. గురువారం శుక్రవారం ఈ 2 రోజుల్లో ఇక్కడ చేయవలసిన పనులన్నీ చేసేసి మళ్ళీ శుక్రవారం సాయంత్రం మా ఇంటికి వచ్చేసామండి. మీకు ఒకసారి తేగల పాత్ర వేయడం చూపించాను కదండి. ఆ రోజు కొన్ని తేగలు మాత్రమే తవ్వాము. ఇప్పుడు ఇంకొన్ని తేగలు తవ్వి తంపట వేసాము. ఇక్కడ కూలి పనికి వచ్చే వారి సంఖ్య చాలా తగ్గిపోయిందండి. ఇదివరకులా ఎవరూ రావట్లేదు. అందుకే ఈ పనులన్నీ చేయడానికి మళ్ళీ మేము మా ఊరు నుంచి రావాల్సి వస్తుంది. పొలంలో చేయించాల్సిన పనులు నాన్న కూలీలను పెట్టి చేయించేస్తే డబ్బులు పంపించేస్తాం. కానీ మా వారి పని మానేసి వచ్చి చేస్తుంటే మా వారు చేసే పని పోతుంది. రాను పోను పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే నష్టమే తప్ప లాభం రావట్లేదు. పైగా ఈ సంవత్సరం మాకంతా వ్యవసాయంలో నష్టమే వచ్చిందండి. వర్షం వచ్చి నువ్వుల పంట నష్టం వస్తే, వర్షం రాకేమో పెసర చేను మినప చేను కూడా నష్టమే వచ్చింది. భూమి లేని ఎంతోమంది భూమి ఉంటే బాగున్నో వ్యవసాయం చేసుకునే వాళ్ళం అని అనుకుంటారు. మేము కూడా అలాగే అనుకుంటున్నామండి. భూమి ఉండి కూడా ఎందుకు ఖాళీగా వదిలేయడం, నష్టమో లాభమో మన ప్రయత్నం మనం చేయాలి కదా అని ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మా చిట్టికి తేగలు బాగా నచ్చేయటండి. ఎన్ని పెట్టినా వద్దనకుండా తినేస్తుంది. తేగలు తంపట వేయడం పూర్తయ్యాక పొలంలో పశువుల ఎరువు వేయించడానికి ట్రాక్టర్ పెట్టించామండి. అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఒక ఆవు దూడ పెంచుకుంటారు. మీరు చూసిన ఆవు దూడ అమ్మ వాళ్ళవేనండి. వాటి నుండి సేకరించిన పేడ అంతా ఓ ప్లేస్లో నిల్వ చేస్తారు. ఇప్పుడు ఈ ఎరువు అంతా పొలంలో వేయించాలి. లాస్ట్ ఇయర్ మే నెలలో 10 ట్రక్కుల పశువుల ఎరువుని కొని పొలంలో వేయించాం. మాకు ట్రక్కు పశువుల ఎరువు వచ్చేసి 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. ఆ కనిపించేదేనండి మా అమ్మ వాళ్ళ గోశాల. ఆవని దూడని ఆ పాకలోనే కడతారు. మా అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే కనుక లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వీలైనంత వరకు మట్టిలో రసాయనిక ఎరువుల్ని వాడట్లేదండి. ప్రస్తుతానికి పశువుల ఎరువునే వాడుతున్నాం. గ్రామంలో ఉండే రైతులకు సరైన అవగాహన లేక సేంద్రియ ఎరువుల్ని వాడకుండా రసాయనిక ఎరువుల్ని వాడుతున్నారు. కానీ అప్పుడప్పుడు రైతులకు ఉపయోగపడే చిన్న చిన్న కార్యక్రమాలు లాంటివి చేస్తే తెలియని వారు ఎంతో కొంత వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుంటారు కదా అని అనిపిస్తుంది. కానీ మనం చేయాల్సింది మనం చేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయక స్థితి. మా ఇంట్లో వాళ్లకు వ్యవసాయంపై మరీ అంత అవగాహన లేదండి. నేను చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎరువుల్ని వాడితే మట్టి పొల్యూట్ అవుతుందని, ఎరువుల్ని వాడిన ఫుడ్ని తినడం వల్లనే మనకు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని ఎంత చెప్పినా అందరూ పంటలకి ఎరువుల్ని వాడుతున్నారు, మనం వాడడంలో తప్పేంటి అంటారు. కానీ నా ప్రయత్నం నేను చేస్తానండి. నేనైతే అసలు పొలంలో మట్టిలో కలిసే ఎరువుల్ని వేయనివ్వను.
పశువుల ఎరువు దొరకని ప్రాంతాల్లో రసాయనిక ఎరువులు వాడడంలో అర్థం ఉంది, కానీ చక్కగా పశువుల ఎరువు దొరికే ప్రాంతాల్లో కూడా రసాయనిక ఎరువుల్ని వాడి పల్లెల్లో ఉండే మట్టిని కూడా పొల్యూట్ చేస్తే ఇక కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారం ఎలా వస్తుంది? సమాజానికి ఉపయోగపడని ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు మాత్రం కొన్ని మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఏ పంటకి ఏ మందు ఏ టైంలో వేయాలి, ఉన్న పాడి పశువుల్ని ఎలా చూసుకోవాలి, మట్టి సారవంతంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు పంట మార్పిడి ఎందుకు చేయాలి, ఇలాంటి వాటికి సరైన అవగాహన లేక పల్లెల్లో రైతులు కూడా ఎక్కువగా వాణిజ్య పంటలనే పండిస్తున్నారు. రైతు ఏది పండిస్తే అదే మార్కెట్లోకి వెళ్తుంది తప్ప చిరుధాన్యాలు లాంటివి పండించడానికి రైతుకు మంచి సపోర్ట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఓకేనండి, కొంచెం ఎక్కువే మాట్లాడేసినట్టున్నాను, క్షమించండి. ఇక్కడ మా పొలంలోకి ట్రాక్టర్ రావడానికి ఆటోమేటిక్ గేట్ని మా నాన్న విలేజ్ కంపెనీ నుండి తెచ్చి సొంతంగా తయారు చేశారండి. దీనికి రిమోట్ లాంటివి ఏం అవసరం లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు గేట్లు తీసేసుకొని పక్కన పడేసేసి మళ్ళీ ట్రాక్టర్ వెళ్ళిపోయాక పెడేసుకోవచ్చు. అలా ట్రాక్టర్ మా పొలంలో ఉన్న మొక్కలకు మంచి విందు తెచ్చిందండి. ఈ విందు మొక్కలకు వేస్తే బూస్ట్ హార్లిక్స్ తాగే పిల్లలు ఎలా బుజ్జిగా ఉంటారో ఇది వేసిన మొక్కలు కూడా వారం రోజులకి గుబురుగా పచ్చగా ఉంటాయి. అయితే ఈ ఎరువు ఒకే ప్లేస్లో వేయించలేదండి. ఈ ఎరువు కూరగాయల మొక్కల కోసం, ఇంకా పొలంలో కొన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి, అందుకే అది ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వేయించాం. మొత్తం ఒకే దగ్గర వేయించేస్తే మళ్ళీ అదంతా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడికి మోసుకొని వెళ్ళాలి, అందుకే ముందుగా ఇలా వేయించుకున్నాం. ఇక్కడ తాటాకులతో చిన్న ఫామ్ హౌస్లా కట్టుకొని దాని చుట్టూ కూరగాయలు వేయడం కోసం ఈ పశువుల ఎరువుని వేస్తున్నాం. మా ఫామ్ హౌస్ టూర్ వీడియో ఉంటుంది, ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే దాని లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మొత్తం మట్టితో కలపతో కట్టామండి. నేచర్ అంటే ఇష్టం ఉన్నవారైతే మీకు ఆ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇలా వేయించిన ఎరువుని మొక్కల మొదల గుణపంతో తవ్వి ఈ ఎరువుని మొక్కలకు వేస్తాం. తర్వాత మిగిలింది నేలపై పారతో జల్లేసి అరకతో మా నాన్న దున్నుతారు. ఉదయం నిద్ర లేవగానే రెండు అవకాశాలు మన ముందుంటాయటండి. రోజంతా సంతోషంగా ఉండాలా, లేకపోతే బాధతో వేదనతో గడపాలా అని. ఆనందం మన స్వభావం, ఆనందం మన హక్కు. పుట్టుకతో వచ్చిన బాధలు చివరిదాకా అందరికీ ఉండవండి, మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి. అందుకే ఒక మంచి జీవితం కావాలి అంటే వయసు ఉన్నప్పుడే కష్టపడాలి అనుకుంటున్నాం, కష్టపడుతూనే ఉంటున్నాం. కనిపించే ఇద్దరు పిల్లలు మా తమ్ముళ్ళేనండి, అంటే మా పిన్నిగారి పిల్లలు. వాళ్ళు హాస్టల్లో చదువుకుంటారు, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు. మేము పొలంలో పనులు చేసుకుంటున్నామని తెలిసి హెల్ప్ చేయడానికి వచ్చారు. మా అమ్మకు మా నాన్నకు పిన్ని వాళ్ళ పిల్లలు అన్నింటిలోనూ చాలా బాగా హెల్ప్ చేస్తారండి. మా నాన్న వాళ్ళు మొక్కలకి మట్టి తవ్వుతూ ఉంటే నేను ఎరువును మోసి అందించేదాన్ని. పొలంలో అన్ని రకాల మొక్కలు ఉండాలని అన్ని రకాలు వేసామండి. మేము మా ఇంటి దగ్గర నుంచి వచ్చే ప్రతిసారి ఏదో ఒక మొక్క కొని తెచ్చి పొలంలో వేస్తాం. ఒక దాంట్లో నష్టం వచ్చినా ఒక దాంట్లోనైనా లాభం రావాలంటే అన్ని రకాలు వేసుకుంటేనే మంచిదండి. మేము ఎక్కువగా మామిడి, జీడి మామిడి వేసాం. మా వ్యవసాయ స్టోరీ, ఇక్కడ మొక్కలు కొని తెచ్చి వేయటం, అవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 2 ఎకరాల్లో మినుములు పెసలు జల్లామండి. చూసారా 2 ఎకరాల్లో ఎలా పండాయో. ఈ సంవత్సరం కురవాల్సిన టైంలో వర్షం కురవక కొంతమంది నష్టపోతే, కురవకూడని టైంలో వర్షాలు కురిసి కొంతమంది నష్టపోయారు. మేము కురిసి నష్టపోయాము, కురవక నష్టపోయాము. ఒక ఆడది పురిటి నొప్పులతో ఎంతో బాధపడి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ పురిటి నొప్పులు కష్టమని తెలిసినా కూడా మళ్ళీ ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి ఎలా సిద్ధపడుతుందో ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళం కూడా అంతేనండి. నష్టం వచ్చినా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాం. మినప చేను చేయగా వచ్చిన పొట్టు మా సంబ మా చిట్టి తింటాయి. అది పొట్టు ఎక్కువగా తిన్నది కదా అని దాహం ఎక్కువ వేస్తుందని దానికి మంచినీళ్ళు పెట్టాను. కడుపు నిండా తాగింది. కష్టపడే వాళ్ళకి ఎక్కడున్నా రెస్ట్ ఉండదు కదా. నాకు అత్తింట్లో ఎంత పని ఉంటుందో పుట్టింట్లో అంతకంటే పని ఎక్కువ ఉంటుంది. అటు చేలో పని చేసుకోవాలి, ఇటు ఇంట్లో వంట పని, ఇంటి పని కూడా చేసుకోవాలి.
అమ్మ వాళ్ళకి కిరాణా షాప్ ఉంది. అమ్మ షాప్లో ఉంటుంది. నేను వంట చేసేసి మిగిలిన పని చేసుకుంటాను. గిన్నెలు మాత్రం అమ్మే తోముతుందిలేండి. అమ్మ వాళ్ళు శుక్రవారం చేస్తారు. గురువారం నాడు వంట చేసే దగ్గర పొయ్యి శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టేశాను. అలాగే ఆ రోజు నైట్ అందరూ భోజనాలు చేసేసాక గుమ్మాలు కూడా కడిగేశాను. ఈ 2023లో మా టైం అస్సలు బాగాలేదండి. చాలా నష్టపోయాం. మా వారు మా అత్తయ్య కూడా కూలి పనే చేస్తారండి. వాళ్ళు కష్టపడ్డ ప్రతి రూపాయి మేము ఇక్కడే ఖర్చు పెట్టాం. లాభం రాకపోయినా నష్టం రాకూడదు అనుకున్నాం, కానీ భారీగా నష్టం వచ్చింది. ఉన్నవాడికి తిండి అరగదు, లేనివాడికి తిండి దొరకదు అన్నట్టుగా రైతు కష్టం క్షణం తీరిక ఉండదు, రూపాయి ఆదాయం ఉండదు అన్నట్టుగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ వ్యవసాయం చేయటం అంటే ఇష్టం ఉంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం, కానీ మాకొచ్చే ఆదాయాన్ని బట్టి వ్యవసాయం చేయడానికి వీలైనంత వరకు ఎవరు ధైర్యం చేయరేమో అనిపిస్తుంది. ఈ సంవత్సరం ఇలా ఉందండి. వచ్చే సంవత్సరంలోనైనా నష్టం రాకుండా ఉండాలి అనుకుంటున్నాం. ఎందుకంటే పిల్లల్ని ఎలాగో మంచిగా చదివించలేకపోతున్నాం. కనీసం ఈ వ్యవసాయంలో వచ్చిన లాభంతోనైనా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటే ఇదేమో దినదినగండం నూరేళ్ళ ఉంటుంది. చూసారు కదండి, ఇలా నెలకు ఒకసారి వచ్చి ఇక్కడ పొలం పనులు చేసుకొని మళ్ళీ మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాం. గురు శుక్రవారాలు పొలం పనులు చేసుకొని శనివారం వీడియో చేసుకుంటే ఈరోజు అంటే సండే రోజున మీరు ఈ వీడియో చూస్తున్నారు. కాల్చిన తేగల్ని, కూరగాయల్ని, బొప్పాయి పళ్ళను కోసుకొని అవన్నీ ఒక సంచిలో సర్దుకున్నాను. వెళ్ళేటప్పుడు పక్షులకి ధాన్యం కంకులు పట్టుకు వెళ్దామని మర్చిపోయాను. కానీ మా తమ్ముడు గుర్తు చేసి ధాన్యం కంకులు తెచ్చిచ్చాడు. ఊరి నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ ఈ వీడియో కోసం కొంచెం బిజీగా ఉండడం వలనే మీకు రిప్లై ఇవ్వలేకపోయాను. దీనికి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.